హలో ఫ్రెండ్స్, ఈరోజు వైజాగ్లో తుఫాన్ ఉండడం వల్ల చాలా గాలి ఉంది. అలాగే మన తోటలో జామకాయ రెడీ అయిపోయింది. చూడండి, కవర్ కట్టి ఉంచాను. ఎంత పెద్ద సైజు వచ్చిందో, లేకపోతే స్క్విరల్స్ అన్నీ తినేస్తాయి. ఎలాగో ఇంత ప్లేస్ ఉంది కదా అని చెప్పి వీటిలో కొంచెం ఇగోండి బెండ విత్తనాలు పెట్టినాను, అప్పుడే మొలుస్తున్నాయి. ఇది ఇగోండి పైన చూసారా, టిప్ని పింక్ చేస్తాను. దానివల్ల ఇగోండి కొత్త సక్కస్ వస్తున్నాయి. వస్తేనే కానీ మనకి కొత్తగా మళ్ళీ పూత వచ్చే అవకాశం ఉంటుందండి, లేకపోతే పూత రాదనమాట. ఎందుకంటే చిగురు వస్తేనే కదా పూత వస్తుంది. చూసారా ఎంత కాయ వచ్చిందో, చాలా బాగుంది. కట్ చేసి చూద్దామండి ఇప్పుడు ఎలా ఉంది. వైట్ అండి, లోపల పింక్ కలర్ వస్తుందేమో అనుకుని పింక్ అనే అడిగాను, కానీ వైట్ కలర్ ఉంది. ఇదిగోండి, ఫస్ట్ జాంకి హార్వెస్ట్ చేశాను. ఇన్ని పీసెస్ వచ్చినాయి. టేస్ట్ చూసి చెప్తాను. చాలా తీగా ఉందండి. ఈ మధ్య రోజుల్లో మనం కొనుక్కుంటున్నవన్నీ టేస్ట్లెస్, వాటర్ కంటెంట్తోనే ఉంటున్నాయి. తీపి అనేది తెలియట్లేదు. ఇది ఆర్గానిక్గా పండించుకున్న